ఇంకో కృష్ణ భక్తుని గురించి చూద్దాము. ఆయన పేరు నందదాస్ అట. నందదాస్ గారు. ఒక యువకుడు దారిని వెళ్తూ ఒక ఇంటి ముందు అప్రయత్నంగా ఆగాడు. కాళ్ళు ముందుకు నడవడం లేదు, కదలడానికి వీలు లేదని మనసు నమ్మేజేస్తుంది. ఆ ఇంటి గుమ్మం ముందు ఒక ఆవిడ తల దూకుంటూ నిలబడిందట. ఏ దేవలోకం నుండో దిగి వచ్చిన రంభయ్య అన్నట్లుగా ఉందట ఆమె సౌందర్యం. ఆమె అందాన్ని చూడగానే ఈ యువకుడు ముగ్ధుడైపోయాడు. ఇంతటి అందమైన యువతిని గతంలో చూడలేదు. సృష్టిలో భగవంతుడు ఈమెను ప్రత్యేకంగా చిత్రించాడేమో అనిపించిందంట. ఆవిడ శరీర సౌష్ఠవాన్ని వీక్షించడానికి అదృష్టం కూడా ఉండాలనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఆవిడ తల దువ్వుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ లోపలికి వెళ్ళింది. ఆమె రూపము యువకుని హృదయంలోకి వెళ్ళిక శాశ్వతంగా తిష్టవేసింది. బరువుగా కదలలేని కాళ్లను కదిలిస్తూ ఇల్లు చేరాడట. యువకుడు నిద్ర రావడం లేదు. భోజనం పాషాణంలో దర్శనమిచ్చింది. ఆమె అందాన్ని మళ్ళీ వీక్షించాలని హృదయం ఆరాటపడింది. కనురెప్పులు సమాంతర రేఖల వలె నిలిచిపోయాయి. రాత్రంతా ఆవిడ అందాన్ని కూర్చుని తలంపుతోనే ఉన్నాడట. సూర్యోదయం అయింది. ఆవిడ్ని వీక్షించే శుభగడి కొరకని నిరీక్షిస్తున్న వ్యక్తి తొందరగా పనులను చక్కబెట్టుకొని ఆవిడ దర్శనానికి బయలుదేరాడు. ఆమె ఇంటి వద్దకు వచ్చి నిలబడ్డాడు. నిరీక్షిస్తున్నాడు. ఆవిడ కనిపించలేదు. హృదయము పరితాపంతో ముక్కలైపోయింది. నేత్రాలు కన్నీటితో నిండిపోయాయి. ఆవిడ ఇంటి ముందు కాస్త దూరంగా నిలబడి ఏ క్షణాన ఆవిడ దర్శనం అవుతుందా అని ఆతురతో ఎదురు చూస్తున్నాడంట. ఆ రోజంతా గడిచిపోయింది. ఆమె కనిపించలేదు. ఎంతకాలమైనా సరే ఆవిడ దర్శనం అయితేనే ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఒకవేళ ఆవిడ శాశ్వతంగా తనకి కనిపించకపోతే తాను నిల్చున్న చోటనే ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. 2వ రోజు గడిచిపోయింది. ఆయన ఆవిడ కనిపించలేదు. ఆశ సన్నగిల్లింది. అలాగని తన నిర్ణయాన్ని మార్చుకునే స్థితిలో లేడట ఆ యువకుడు. ఆవిడ అందాన్ని వీక్షించడమో లేదా తను చాలించడమో ఏదో ఒకటి జరగాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ ఆవిడెవరు? ఆవిడ అవివాహితురాలా, వివాహితురాలా? ఆవిడ కులం ఏంటి? ఏమో అవేమీ యువకుడికి తెలియలేదు. ఒకవేళ ఆవిడ మరొకరికి అర్ధాంగైతే కావచ్చును. అప్పుడు తానేమవుతాడు? అతనేమి కావాలనుకుంటున్నాడో అతనికి తెలుసు. తను ఆశిస్తుంది ఏంటో కనీసం ఆ యువకుడికైనా తెలుసా? తెలియదు అనుకుందాము. తెలియకుంటే ఇలా ఎందుకు వ్యధ చెందుతున్నాడు? పోని తెలుసు అనుకుందాం. తెలిస్తే ఇలా ఉన్మాదిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఒక ఆవిడ అతని దగ్గరికి వచ్చింది. బాబు, నీవెవరివి? 2 రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు ఇక్కడే నిలబడున్నావు అని ప్రశ్నించింది. యువకుడు కనురెప్పలు పైకెత్తి నీవెవరన్నట్లుగా ఆవిడ వైపు చూశాడట. నేను ఆ ఎదురింటిలో పరిచారికను అని అతని సంశయాన్ని గ్రహించి సమాధానమిచ్చింది. పర్వాలేదు, పూజారి స్నేహం లభించిందనుకున్నాడు. మీరిక్కడ ఎందుకున్నారు? మీకేం కావాలని మళ్ళీ ఆమె అడిగిందట. ఏం కావాలంటుందేంటి? ఆవిడ కన్నా కామధేనువా, కల్పవృక్షమా? ఎవరైతేనేమి అడిగింది చెప్పాలనుకున్నాడు. నేను బ్రాహ్మణ యువకుడిని. నా పేరు నందదాసు. నేను 3 రోజుల క్రితము ఈ ఇంట్లో ఆవిడ గుమ్మం వద్ద నిలబడి కేశాలు దువ్వుకుంటూ ఉంటే చూశాను. ఆమె అందానికి నేను పిచ్చివాడినయ్యాను. మళ్ళీ ఆవిడ్ని దర్శించాలని వచ్చాను. ఆవిడ్ని చూడనంత వరకు నిద్రాహారాదులు మానేశాను అని సంకోచం లేకుండా యథార్థాన్ని పండు వచ్చి చేతిలో ఉంచినట్లుగా చెప్పాడట. పరిచారికకు మతిపోయినంత పనైందంట. ఇంత బాహాటంగా స్వేచ్ఛగా చెప్పాడేమిటి? తనకి ఉన్మత్తత లేదు కదా అని ఆలోచిస్తూ ఆవిడ మా యజమానురాలు, వివాహమైన క్షత్రియ స్త్రీ అందట. ఆవిడ మాట పూర్తి చేయకముందే అందుకొని అయినా పర్లేదన్నాడంట నందదాసు. పర్వాలేదంటాడేంటి? వస్తువును కొనడానికి సంతలో ప్రవేశించినట్లు ఇతని వాలకము ఆవిడికి అర్థం కాలేదు. నీ ప్రవర్తన నీకు తప్పనిపించడం లేదా అన్నదని ఆమె. అంతటి పెద్ద పదము నాకు తెలియదు. ఇది నా జీవితంలో అన్వేషించిన అగుపించిన వస్తువు. ఆవిడకు అందాన్ని ఇచ్చిన వాడే నాకు నేత్రాలు ఇచ్చాడు. నాకు నేత్రాలను ప్రసాదించిన వాడే నీకు నోరిచ్చాడు. ఇందులో ఎవరి తప్పి ఎంత అని అప్రయత్నంగా సమాధానమిచ్చాడంట నందదాసు. మరి నీవిలా వేచి ఉన్నట్లు అమ్మగారితో చెప్పనా అన్నదంట ఆవిడ. అన్ని ఇష్టం అన్నాడంట నందదాసు. ఆవిడొక్క క్షణంలో లోపలికి వెళ్ళింది. జరిగిన విషయాన్నంతా పోసగుచ్చినట్టు యజమానురాలికి తెలియజేసింది ఆ పరిచారిక. నిద్రాహారాలు మాని ఆవిడ దర్శనం కోసమని నందదాసు నిరీక్షిస్తున్నాడని, దర్శనం లభించకపోతే త్యాగానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేసిందంట. యజమానురాలు ఆలోచించింది. ఆలోచన పెరిగి ఆనందానికి చేరువైంది. తన అందాన్ని అంతగా ఆరాధించి ఆ పురుషుని చూడాలనుకుంది. తన మనోభీష్టాన్ని నిస్సంకోచంగా వెల్లడించిన ఆ యువకుడు ఉత్తమ వ్యక్తి అయి ఉండాలని భావించింది. వేడికి పాలు పొంగకపోవచ్చునేమో కానీ పొగడ్తలకి స్త్రీలు పొంగుతారు. వెంటనే వీధి గుమ్మం వద్దకు వచ్చి వయ్యారంగా ఆ అందాల రాసి నిలబడింది. కళ్ళ నార్పకుండా ఆవిడ వంక తదేకంగా చూశాడంట నందదాసు. ఆమె అందాన్నంతా ఒక్క చూపులు ఆకలించుకున్నాడంట. ఆమె సౌందర్యాన్ని పానం చేస్తున్నాడు. ఇంతలో ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది.
నడిచి వస్తున్నట్లున్న యమునా తరంగాలను చూశాడు. ఆవిడ నుండి ఏదో సందేశాన్ని తెస్తున్నట్టు అనిపించింది నందదాసుకు. తదేకంగా చూశాడు. అలలను చూసే దృష్టికి స్వస్తి చెప్పి యమునా నదిని సంపూర్ణంగా దర్శించడానికి ప్రయత్నించాడు. యమున యొక్క దివ్య రూపము తనను ఆకర్షించింది. హిమాలయ పర్వత శ్రేణుల నుండి ప్రవహిస్తున్న ఈ యమున సనాతన ధర్మ స్రవంతికి చిహ్నం. కృష్ణుని బాల్య క్రీడలంతా యమునా నది తీరంలోనే జరిగాయి. తనలోని భావకెరటాలు ఆకాశాన్నంటేలా లేచాయి. యమునా నది సౌందర్యంలో తాను మేనును మర్చాడు. యమున సౌందర్యము క్షీణించినది. యమున ఒక వ్యక్తి కాదు. తనకు జీవత్వం లేదు, వృద్ధాప్యము రాదు. యమునను వీక్షిస్తున్న నందదాసు కవితా కన్య కొంగు పట్టుకొని అద్భుత సౌందర్య శిఖరాలను అధిరోహించాడు. వెంటనే కీర్తనాగానం చేశాడు అని అలౌకికమైన అనురాగ సుధామయమైన అమర భావంతో కీర్తనగానం చేశాడు. నందదాసు హృదయంలోని క్షత్రియ స్త్రీ అదృశ్యమైంది. ఆమె స్థానంలో యమునా కన్య ప్రవేశించింది. యమునారాధనలో మేను మరిచి పరవశించి పోతున్నాడంట నందదాసు. విచిత్రమైన దీతన్ని మన ప్రవృత్తి విడ్డూరంగా గోచరిస్తుంది. ఇతని సౌందర్యోపాసన. క్షత్రియ స్త్రీలో అతను చూసిందేమిటి? యమునా తరంగాలలో చూస్తుందేమిటి? వీనికి సామ్యం ఎక్కడుంది? అతడు సౌందర్య పిపాస. అతన్ని తూచగలిగే కవిశేఖరుడా, ఆనందాన్ని విరజిమ్మే గాయకుడా. క్షత్రియ దంపతులు గోకులం చేరారు. గురువుగారైన గోస్వామి విఠలనాథుని ఆశ్రమం చేరారు. గురువుగారికి ఫలపుష్పాదులను సమర్పించి సాష్టాంగ నమస్కారం చేశారు. గురువుగారికి దగ్గరగా ఆసీనులై ఏదో చెప్పబోయారు. గురువుగారు మందహాసం చేస్తూ ఆ బ్రాహ్మణ యువకుని యమున ఆవలి ఒడ్డున ఎందుకు వదిలారు అని ప్రశ్నించారు. క్షత్రియ దంపతులకు మతిపోయింది. ఏం మాట్లాడాలో తెలియక అలాగే స్థాణువుల్లా నిలిచిపోయారు. నందదాసు మహాభక్తుడు. అతని హృదయాంతరాలలో ప్రవహించే సౌందర్య సుధారస ప్రవాహాన్ని మీరు కాంచలేకపోయారు. అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నారు. ఆదరించగలిగిన పుణ్యాత్ముని అవమానాల పాలు చేశారు అన్నారట గురు విఠలనాథుడు. క్షత్రియ దంపతులు గురువుగారి పాదాలపై పడి తమ తప్పుని క్షమించమని కోరారట. విఠలనాథుడు తన శిష్యుల్లో ఒకరిని పిలిచి నందదాసు వివరాలు తెలియచేసి అతన్ని తీసుకురమ్మనమని చెప్పారు. శిష్యుడు వెళ్ళి యమునా నది సౌందర్యాన్ని వీక్షిస్తున్న నందదాసును తీసుకుని వస్తాడు. నందదాసు గోస్వామి విఠలనాథ సద్గురువుని దర్శించాడు. తనలో ఇంతవరకు ఏదో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న ఉపాసన అదృశ్యమైంది. అవగాహన మనసును ఆవరించింది. విఠలనాథుని పాదాలపై పడి నమస్కరించాడు. అతని జీవన తీరమేంటో అర్థమైంది. తన బ్రతుకును గమ్యమేంటో గురు పాదాల చెంత గ్రహించాడు. వెంటనే గురు సాన్నిధ్యంలో ఆసువుగా కీర్తనగానం చేశాడు. ప్రస్తుతము తన హృదయంలో నిండి ఉన్న మధుర దృశ్యాన్ని రమణీయంగా రచిస్తూ కమనీయంగా కీర్తించాడు. అదిగో అల్లదిగో నందకిషోరుని సుందర రూపము యమునా తటిపై గోపభామలతో ఆడుతూ పాడుతూ అల్లరి చేసడి మకర కుండల మోహన వంశీ మోరముకుట పీతాంబరధారి రాధరాధయని మురళీ నాదము గల్లు గల్లుమని రాన బృందము చూచువారులకు జన్మధన్యము విన్నవారులకు బ్రతుకు పుణ్యము అంటూ ఆనంద పారవశ్యంలో నందదాసు గానం చేస్తూ ఉండగా అందరూ బాష్పదాలను విడిచారట. మధురా నగర సమీపాన్న రాంపూర్ అనే గ్రామంలో జీవరాము అనే సనధ్య బ్రాహ్మణ వంశానికి చెందిన భక్తుడు జీవిస్తూ ఉండేవాడు. క్రీస్తు శకము 1570లో అతనికి ఒక కుమారుడు కలిగాడంట. ఆ పిల్లవానికి నందదాసు అనే నామకరణం చేశారు. నందదాసు బాల్యం నుండే భగవత్ చింతనలో కాలం గడుపుతూ ఉండేవాడు. సత్సంగాలు జరిగే చోట తాను ముందు ఉండేవాడు. హరికథాగానం జరిగే చోటకి వెళ్ళేవారిలో మొదటివారు, తిరిగి వచ్చేవారిలో చివరివాడు మన నందదాసే. తన తండ్రి అయిన జీవరాము భక్తుడవడం వలన అనేక మంది సాధువులు పవిత్రాత్మలు వారి గృహానికి వస్తూ ఉండేవారు. నందదాసు అతి శ్రద్ధ భక్తులతో ఆ సాధువులకు సేవ చేస్తూ ఉండేవాడు. సత్పురుషుల సేవలో పొందలేందంటూ ఏముంటుంది? ఈయన సత్సంగమే లాభ బహుత హేతురత మిలావే గురుసే. సత్పురుష సాంగత్యంలో అధిక లాభం ఉంటుందట. సద్గురువును గుర్తించగలిగే శక్తిని సత్సంగం శిష్యునికి ఇస్తుందంట అని కబీర్ దాసు ప్రబోధించారు. బాల్యాన్నే గురువులను సేవించిన నందదాసు భక్తి తనను గురు విఠలనాథుని పాదాల వద్దకు చేర్చింది. నందదాసుని బాల్యం నందే తల్లిదండ్రులు మరణించారు. తాతగారింట్లో పెరిగాడు. నరహరి అను అతడు నందదాసుకు సంస్కృతం నేర్పించాడు. నందదాసు శాస్త్ర అధ్యయనం చేశాడు. కానీ తనకి భాగవతం నందే ప్రీతి ఎక్కువగా ఉండేది. విద్యయందు నందదాసు యొక్క శ్రద్ధాభక్తులు ప్రజ్ఞా విశేషాలను చూసి సంస్కృత పండితులకు నిలయమైన కాశీ నగరానికి పెద్ద చదువులు చదవడానికని పంపించారు. కాశీలో విద్యను అభ్యసించే కాలంలో అతనికి తులసీదాస్తో పరిచయమైంది. మహాభక్తుడు రామచరిత మానస గ్రంథకర్త అయిన
తులసీదాసుని సహచర్యంతో తన జీవన రథం ఆధ్యాత్మిక బాటలో మలుపు తిరిగింది. కాశీలో నందదాసు తులసీదాసు వద్దనే ఉండేవాడు. ఒకనాడు కొందరు వైష్ణవులు తీర్థయాత్రలకని బయలుదేరారు. నందదాసు కూడా పుణ్యక్షేత్రాలు దర్శించాలని కుతూహలం కలిగింది. అతనిలో ఏదో మార్పు వచ్చే సమయం ఆసన్నమవుతుందని, అందుకే ఈ కోరిక కలిగిందని జ్ఞానస్వరూపులైన తులసీదాస్ గ్రహించారు. వెళ్ళి రమ్మనమని నందదాసుని పంపారు. మార్గ మధ్యలో ఒక గ్రామంలో బస చేశాడు. నందదాసు ఒంటరిగా ఆ గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు క్షత్రియ స్త్రీ అందాన్ని చూసి ఆగిపోయాడు. యాత్రికులు తమ మార్గాన్ని తాము నడిచారు. నందదాసు మాత్రం అక్కడే ఉండిపోయాడు. ఆ కారణంగానే తాను ఈనాడు గోకులంలో గురు విఠలనాథుని పాదాల చెంత చేరగలిగాడు. గురు కృప కిరణ ప్రసారం జరగగానే నందదాసు హృదయ కమలం విరబూసింది. సమస్యలు సమసిపోయాయి. అస్తవ్యస్త ధోరణి అదృశ్యమై అవగాహనతో భక్తి ఏర్పడింది. గురు మహిమ అలాంటిది. అంటే ముముక్షులు సాగరంలోని ముత్యపు చిప్ప వంటివారు, సద్గురువు అందువర్షించే స్వాతి చినుకు వంటివాడు. వర్షపు నీటిలోని ఒక చినుకుతో దాహం తీరుతుంది. ఉప్పు నీరు సముద్రమంతా ఉండి మాత్రము ఏం ప్రయోజనము? పవిత్రమైన వ్రజభూమిలో నిత్యానుష్ఠానపరుడే భగవద్గుణ సంకీర్తనాదులందు పాల్గొంటూ నందదాసు జీవితాన్ని సాగిస్తున్నాడు. పరమ భక్తాగ్రేసరుడైన సూరదాసుతో అక్కడే పరిచయమైంది నందదాసుకు. సూరదాసు భక్తి ప్రబోధంతో నందదాసులోని శరణాగతి చరమస్థాయిని అందుకుందట. గోస్వామి విఠలనాథుడు వ్రజభూమిలో ఉన్న గాయక భక్తులను ఒకచోటకి చేర్చి వారిని కృష్ణతత్వంపై రచనలు సాగించడానికి ప్రోత్సహించాడు. వారినే అష్టచాపులు అంటారు. వారిలో పెద్దవాడు సూరదాసు, చిన్నవాడు నందదాసు. ఆ 8 మంది భక్తుల్లో 4 వల్లభాచార్యుల వారి శిష్యులై ఉన్న 4 విఠలనాథుని శిష్యులుండేవారు. ఆ కాలంలోనే రాధాకృష్ణ ప్రేమతత్వాన్ని గూర్చి వ్రజభాషలో అమూల్యమైన సాహిత్యం తయారైంది. నందదాసు రాధాకృష్ణ ప్రేమను వర్ణిస్తూ చక్కని కీర్తనలు రాశాడు. రాసలీలా వైభవాన్ని అత్యద్భుతంగా చిత్రించాడు. తన జీవితం అంతా వ్రజభూమిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. నందదాసు యొక్క కృష్ణ భక్తి అందరినీ ఆకర్షించింది. నలుమూలలా అతని కీర్తి వ్యాపించింది. తన యశస్సును విని ఆనందించిన తులసీదాసు కాశీ నుండి నందదాసుకు ఒక వృత్తం రాశాడట. నీవు రామభక్తుడివి కదా, ఇప్పుడు కృష్ణ భక్తి మరలావేంటి అని. తులసీదాసు ఉత్తరాన్ని చదువుకొని రాముడు ఏకపత్ని వ్రతుడు, మా కృష్ణుడు బహుభార్య సమేతుడు అని ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడట. నందదాసు హృదయంలోని కృష్ణ భక్తి విశేషాన్ని ఆ వాక్యం చదవగానే అర్థం చేసుకొని ఆనందించాడట తులసీదాసు. వ్రజభూమిలో నివసిస్తూ భక్తి వజ్రముగా తయారయ్యాడంట నందదాసు. కృష్ణ భగవానుపై తనకున్న భక్తిని, గోకులంపై తనకున్న ప్రేమను చక్కగా ఒక కీర్తనలో వర్ణించాడు. ఓ మనసా, పర్వత శిఖరాలను అధిరోహించాలని నీవు ఉత్సాహపడుతున్నావా? అయితే గోవర్ధనగిరిని సమీపించు. చక్కని గ్రామంలో నివసించాలని ఉపలాట పడుతున్నావా? అయితే గోకులానికి పొమ్ము. అందమైన పట్టణాల్లో మనుగడ సాగించాలని కుతూహలపడుతున్నావా? అయితే మధురాపురికి వెళ్ళు. పుణ్య నదిలో మునకలేయాలని అభిలషిస్తున్నావా? పవిత్ర యమునలో స్నానాన్ని ఆచరించు. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. వనంలో సంచరించాలని అభిప్రాయపడుతున్నావా? బృందావనికి చేరుము అని రసవత్తరంగా గానం చేశాడంటే నందదాసు. నందదాసు భాగవతాన్ని వ్రజ భాషలోనికి వ్రాయాలని ప్రయత్నించాడు, వ్రాసాడు, పూర్తి చేశారు. కొందరు బ్రాహ్మణులకు అదొక కంటకంగా తయారైంది. భాగవతము సంస్కృతంలో ఉండడం చేత సంస్కృత భాష తెలియని వారికి ప్రవచనం చేసి సంభావనలు పొందేవారు. అట్టి భాగవతము మాతృభాష అయిన వ్రజభాషలో వ్రాయబడితే ఇక వారి ప్రవచనాలు ఎవరు వింటారు? సంభావనలు ఎవరిస్తారు? బ్రాహ్మణ పండితులందరూ గగ్గోలమన్నారు. గురు గోస్వామి విఠలనాథునితో వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఆ విషయాన్ని విన్న నందదాసు, విప్రోత్తములారా బాధపడకండి, ఇతరులకు ఆనందాన్ని కలిగించాలని నేను గ్రంథాన్ని వ్రాసాను. ఆ పని కొందరికి దుఃఖాన్ని కలిగిస్తుందని ఇంతవరకు నాకు తెలియదు, క్షమించండి. శ్రీకృష్ణ భగవాన్ని లీలా విశేషాలను, జీవిత వైభవాన్ని భక్తులకు తెలియచేయవలననే సత్సంకల్పంతోనే ఈ పని చేశాను. మిమ్మల్ని ఆవేదనకు గురి చేయాలని కాదు. మీరు కష్టపడినా నేను చూడలేను. మీలో ఉన్న అంతర్యామి కూడా నా కృష్ణుడే కదా. మీరు వ్యధ చెందడమంటే భగవంతుని బాధించినట్లే అవుతుంది. వాసుదేవుని బాధను నేను భరించలేను. ఇదిగో నేను రాసిన గ్రంథాన్ని ఇప్పుడు యములో పారవేస్తాను అని దశమస్కందాన్ని మాత్రం ఉంచుకొని సంపూర్ణంగా తాను రాసిన భాగవత గ్రంథాన్ని యమున ఒడిలో విసిరివేశారట. ఆ విధంగా భక్త నందదాసుని పవిత్ర హృదయం నుండి వెలువడిన భాగవతము యమునా గర్భంలోనే కలిసిపోయింది. నందదాసు యొక్క సర్వభూతదయను మనం ఈ సంఘటనలో అర్థం చేసుకోవచ్చును. ఆదర్శ జీవనాన్ని కలిపి అమూల్యమైన కీర్తనలను భక్తకోటికి అందించి తన
60వ ఏట కృష్ణ పరమాత్మని దివ్య చైతన్యంలో ఐక్యమయ్యారట. ఓం శ్రీ జగన్నాథాయ నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.